స్వామివారి దివ్య అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర వైభవం సప్తాహంలో భాగంగా 4వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం మొట్టమొదటి శ్రావణ శుక్రవారం. శ్రావణ మాసం చాలా ప్రాముఖ్యత చెందినటువంటి మాసం. అమ్మవారి వరలక్ష్మి వ్రతం కూడా ఈ మాసంలోనే మనందరం కూడా చేసుకుంటాం. ఈ సప్తాహ అంతర్భాగంలో భాగంగా ఈరోజు పవిత్రమైనటువంటి శ్రావణ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని కనకధార స్తోత్రాన్ని ఒకసారి మనం ఒక 5 నిమిషాలు చదువుకుందాం. మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నమస్కారం చేసుకోండి. వచ్చిన వాళ్ళు ఉంటే మనస్సులో చదువుకోండి. మీ శృతి నా శృతి కలవక అపశృతి కాకుండా ఉండాలి కాబట్టి మీకు వస్తే మీరు మనస్సులో చదువుకోండి, సరేనా? ఆది శంకరాచార్య విరచిత కనకధార స్తోత్రముతో అమ్మవారిని మనందరం కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. మన సత్సంగ సభ్యులందరికీ పైన కూడా అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ కనకధార స్తోత్రాన్ని మనం పారాయణ చేస్తున్నాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహం బంధురం సింధురాననం అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృత కిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. మొగ్గలతో నిండియున్న చీకటి కానుగు చెట్టుకు ఆడు తొమ్మిదలు ఆభరణములైనట్లు పులకాంకురములతోడి శ్రీహరి శరీరమును ఆశ్రయించినదియు సకల ఐశ్వర్యములకు స్థానమైనదియగు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షములు నాకు శుభములను ప్రసాదించుగాక. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః. పెద్ద నల్ల కలుపై నుండు ఆడి తొమ్మిదవలే శ్రీహరి ముఖమునందు ప్రేమ లజ్జలచే చెంచలమై ప్రసరించుచున్న సాగర సంజాత అయిన ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షము నాకు సంపదను ప్రసాదించుగాక. విశ్వమరేంద్రపద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం ముర్విద్విషోపి ఏషన్ నిషేదతు మయీక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః. సమస్త దేవతలకు పదవులను అనుగ్రహించగలదియు ముర వైరియగు విష్ణువు సంతోషమునకు కారణమైనదియు నల్ల కలువలను పోలునిదియగు లక్ష్మీదేవి కటాక్షము కొంచెము నాపై నిలిచియుండునుగాక. ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమ నిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః. నిమీలిత నేత్రుడను ఆనందమునకు కారణభూతుడును అయిన మురారిని సంతోషముతో గూడుటచే రెప్పపాటు లేనిదియు కామవశమైనదియు కుంచితమైన కను పాపలను రెప్పలను కలిగినదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపదను ప్రసాదించుగాక. కాళాంబుదాలి లలితోరసికైటభారేః ధారాధరే స్ఫురతియాతటిదంగనేవ మాతు సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రా నిమేదిసతు భార్గవనందనాయాః. కారు మబ్బుపై తోచు మెరుపు తీగవలే నీలమేఘశ్యాముడగు విష్ణుదేవుని వక్షస్థలమందు ప్రకాశించుచున్న ముల్లోకములకును తల్లియు భార్గవనందనయు అగు ఆ లక్ష్మీదేవి నాకు శుభములునిచ్చుగాక. బాహ్వంతరే మురజితః శ్రుతకౌస్తభేయ హారావలీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయాః.
భగవంతుడగు శ్రీహరికి కూడా కామప్రదయై అతని వక్షస్థలమందలి కౌస్తుభమున ఇంద్రనీల మణిమయమగు హారావలి వలె ప్రకాశించుచున్న కమలాలయగు లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభమును చేకూర్చుగాక. ప్రాప్తం పదం ప్రదమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యబాజి మధుమాది నిమన్మదేన మయ్యాపతేత్తదిహ మందరమీక్షణార్థం మందాల సంచమకరాలయ కన్యకాయాః. ఏ క్రిగంటి ప్రభావమున మన్మధుడు మాంగళ్యమూర్తియగు మధుసూదనుని యందు ముఖ్య స్థానమును ఆక్రమించెనో అట్టి క్షీరాబ్ది కన్యయగు లక్ష్మీదేవి యొక్క మందమగు నిరీక్షణము నా యందు ప్రసరించుగాక. దయానుపవనోద్ర వినాంబుదార అస్మిన్న కించన విహంగ శిశో విషన్నే దుష్కర్మగర్మముపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనే నయనాంబువాహ. శ్రీమన్నారాయణుని దేవైన లక్ష్మీదేవి యొక్క దృష్టి అనుడి మేఘము దయావాయు ప్రేరితమై నా యందు చాలా కాలముగానున్న దుష్కర్మ తాపమును తొలగించి పేదవాడినడి విచారముతోనున్న చాతకపు పక్షినగు నాపై ధన వరసదారను కురియునుగాక. ఇష్ట విశిష్టమతయోపి యయాదయార్ద్ర దృష్ట్వా త్రివిష్టప పదం సులభం భజంతే దృష్టి ప్రహృష్టకమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్టమపుష్కరవిష్టరాయా. పద్మాసనైన లక్ష్మీదేవి యొక్క దయార్ధ దృష్టి వలననే విశిష్టమతులగు హితులు సులభముగా ఇంద్ర పదవిని పొందుచున్నారు. వికసిత కమలోదర దీప్తి గల ఆ దృష్టి కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలి సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. వాగ్దేవత, గరుడధ్వజ సుందరి, శాకాంబరి, శశిశేఖర వల్లభ అను పేర్లు పొందినదియు సృష్టి స్థితి లయములుగా వించునుదియు త్రిభువనములకు గురువైన విష్ణుదేవుని పట్టమహిషియగు లక్ష్మీదేవికి నమస్కారము. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. పుణ్యకార్యముల ఫలమునసుగు శృతురూపినికి నమస్కారము. సౌందర్యగుణ సముద్రయగు రతిరూపినికి నమస్కారము. పద్మ నివాసనయగు శక్తి రూపినికి నమస్కారము. పురుషోత్తముడగు హరికి ఇల్లాలైన పుష్టి రూపిణి అయిన లక్ష్మీదేవికి నమస్కారము. నమోస్తు నాళీక నిబాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై. పద్మమును పోలిన ముఖము గల దేవికి నమస్కారము. క్షీర సముద్ర సంజాతకు నమస్కారము. చంద్రుడు అమృతముల తోబుట్టువుకు నమస్కారము. నారాయణుని వల్లభయగు లక్ష్మీదేవికి నమస్కారము. నమోస్తు హేమాంబుజపీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాది దయాపరాయై నమోస్తు శార్గాయుధ వల్లభాయై. బంగారు పద్మము ఆసనముగా గల దేవికి నమస్కారము. భూమండలమునకు నాయకైన తల్లికి నమస్కారము. దేవతలలో దయయే ముఖ్యముగా గల తల్లికి నమస్కారము. విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము. నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మీ కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై. భృగు మహర్షి పుత్రికి అయిన దేవికి నమస్కారము. విష్ణు వక్షస్థలవాసినికి నమస్కారము. కమలాలయము విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము. నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాది బిరర్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై. తామర పువ్వు వంటి కన్నులు గల దేవికి నమస్కారము. దేదీప్యమానమైనదియు లోకములకు తల్లియు అయిన దేవికి నమస్కారము. దేవతలచే పూజింపబడినదియు విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరణి సంకలయంతు మాన్యే. పద్మములు వంటి కన్నులు గల పూజ్యరాలు వగు తల్లి, నిన్ను గూర్చి చేసిన నమస్కృతులు సంపదను కలిగించునవి, సకలేంద్రియములకు సంతోషమును కలిగించునవి, చక్రవర్తిత్వము నొసగగలవి, పాపములను నశింపజేయునవి. ఓ తల్లి, అవి ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుగాక. శ్రీయత్కటాక్ష సముపాసనా విధి
సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే. ఏ దేవి యొక్క కటాక్ష వీక్షణమున సేవకులకు సకలార్థ సంపదలు లభించునో అట్టి మురారి హృదయేశ్వరియగు లక్ష్మీదేవి అయిన నిన్ను మనోవాక్కాయములచే త్రికరణ శుద్ధిగా సేవింతును. సరసిజ నయనే సరోజహస్తే ధవలతరాం సుఖగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతకరి ప్రసీద మహ్యం. కమలములు వంటి కన్నులు గలవో తల్లి, చేతియందు పద్మమును ధరించి తెల్లని వస్త్రము గంధము పుష్పమాలికలతో ప్రకాశించుచున్న భగవతి విష్ణుప్రియ మనోజ్ఞురాల ముల్లోకములకును సంపదను ప్రసాదించు మాత నన్ను అనుగ్రహింపుము. దిగ్గస్థిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలుప్లతాంగిం ప్రతర్నమామి జగతాం జననీమశేష లోకాదినాద గృహిణి అమృతాబ్దిపుత్రీం. దిగ్గజములు కనక కుంభములతో తెచ్చిన వినిర్మల ఆకాశ జలములచే అభిషేకించబడిన శరీరము గలదియు లోకములకు తల్లియు విశ్వప్రభువుగు విష్ణుమూర్తి గృహిణియు క్షీరసాగర పుత్రికగు లక్ష్మీదేవికి ఉదయమున నమస్కరించుచున్నాను. కమలే కమలాక్షవల్లభే త్వాం కరుణాపూర్ణతరంగితైరపాంగహై అవలోకయమామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమందయాయాః. శ్రీహరి వల్లభురాలువైన ఓ లక్ష్మీదేవి, దరిద్రులలో ప్రథముడను నీ దయకు తగిన పాత్రుడును అగు నన్ను నీ కరుణా కటాక్షముతో చూడుము. బిల్వాటవీ మధ్య లసత్సరోజే సహస్రపత్రే సుఖసన్నివిష్టాం అష్టాపదాంబోరుహపాని పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం. బిల్వవనము నడుమున 1000 రేకుల పద్మమునందు కొలువు తీరిన బంగారు కమలాలను హస్తమునందు ధరించిన బంగారు వన్నె ఛాయగల శ్రీ మహాలక్ష్మీదేవిని నమస్కరించదను. కమలాసనపానినాలలాటే లిఖితామక్షర పంక్తిమశ్యజంతోః పరిమార్జయమాతరంగ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం. ఓ మాతృదేవత, ఈ ప్రాణినుదుట బ్రహ్మదేవుడు ధనవంతుల వాకిళ్ళలో నిలబడి వారిచ్చే ధనముతో బ్రతుకునేట్లు వ్రాయబడి ఉన్న నా తలరాతను నీ కాలితో తుడిచివేసి నన్ను పవిత్రుని చేయుము. అంబోరుహం జన్మ గృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మీ హృదయారవిందం. ఓ మహాలక్ష్మీదేవి, నీకు తామర పువ్వు జన్మస్థలము, అత్తగారిల్లు విష్ణుదేవుని వక్షస్థలము అయినట్లు నా హృదయమనే కమలమును నీకు విలాస గృహమగునట్లు చేసుకుని నన్ను ధన్యును చేయము. స్తువంతి ఏ స్తుతిభిరమోభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాదికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః. ఎవరి స్తోత్రములచే ప్రతిదినమును వేదరూపిణియు త్రిలోకమాత అయిన లక్ష్మీదేవిని స్తుతింతురో వారు సద్గుణ సంపన్నులై అధిక భాగ్యవంతులై పొడిమిలో విద్వాంసుల భావనలను కూడా ఆకట్టుకుని వారగుచుందురు. భావితాశయులై గుణాదీకులై అత్యంత భాగ్యశాలురగుచున్నారు. సువర్ణధారా స్తోత్రం యశ్చంకరాచార నిర్మితం త్రిసంధ్యం యః పటే నిత్యం స కుబేర సమో భవేత్. శ్రీ శంకరాచార్యులు రచించిన ఈ కనకధారా స్తోత్రమును ప్రతిదినము త్రికాలములందు పఠించువాడు కుబేరునితో సమానుడగును. ఓం శాంతి శాంతి శాంతి.